ఏ గాయ్స్, ఈ రోజు అయితే మనం చిన్న నెట్వర్కింగ్ ఈవెంట్ కి అయితే వచ్చేసాం అనమాట. లైఫ్ లో మనం ఏ ఫీల్డ్ లోనైనా ఎదగాలంటే నెట్వర్కింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే అమృతరాజ్ అన్న మాట్లాడారు అబౌట్ ఫ్యూచర్ లో మనం ఏం అవ్వాలి, దానికి ఏం ఫాలో అవ్వాలి, అండ్ టీ షేప్ ప్యాటర్న్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ టీ షేప్ ప్యాటర్న్ మన గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, టీ షేప్ ప్యాటర్న్ ఫర్ బిజినెస్ అండ్ టెక్నాలజీ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వచ్చి రిజల్ట్స్ మనకి చాలా యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైనల్ గా ఈ బ్రో అయితే 2 words తో కన్క్లూడ్ చేశారు: రీడ్ ఏ లాట్ అండ్ ఆల్వేస్ బీ క్యూరియస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరత్ బ్రో మాట్లాడారు. బ్రో గురించి మీకు తెలిసే ఉంటుంది, ఐటీలో ఉన్న కాంప్లెక్స్ టాపిక్స్ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ చాలా గ్రేట్ ఇన్సైట్స్ అయితే మాతో షేర్ చేశాడు. అండ్ నేను పర్సనల్ గా మీట్ అవ్వి మాట్లాడా, చాలా బాగా మాట్లాడారు. అండ్ నాకు ఉన్న డౌట్స్ అండ్ నా ప్రాజెక్ట్స్ అవన్నీ షేర్ చేసుకున్నా అన్నతో. అండ్ మన ఛానల్ గురించి కూడా చెప్పా, ఇలా పైథాన్ యూజింగ్ ఏ స్టార్ట్ చేసామన్నా కానీ మోటివేషన్ లేక ఆగిపోయాను. ఫస్ట్ నువ్వు కంప్లీట్ చెయ్యి సిరీస్ అన్నారు. సో అండ్ బ్రదర్ అయితే ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటారంట వాళ్ళ ఆఫీస్ లో. మనకి జాబ్ రావాలంటే ఏం చేయాలో, ఎలా ఉండాలో, అంటే ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వాలన్నది నాతో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే యాటిట్యూడ్ ఎలా ఉండాలి, అండ్ ఇంకోటి ఏంటంటే 9 to 5 బాగా కష్టపడండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళకన్నా మనకే ఎక్కువ ఉంటాయి. సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దాని గురించి చాలా బాగా చెప్పారు. 9 to 5 కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ వస్తాయి. నువ్వు ఏ డొమైన్ నువ్వు ఏం నేర్చుకున్నా దానికి ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది. దానికి వచ్చే వరకు మీరు ప్రాణం పెట్టి పని చేయండి అని చెప్పేసి అయితే చెప్పారు. నువ్వు నేర్చుకున్న ఒక స్కిల్ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుందని అయితే చెప్పారు. చాట్‌జిపిటి లో కోడ్ సెర్చ్ చేసి కాపీ పేస్ట్ చేయడం కాదు, యూస్ కేసెస్ తీసుకొని దాని మీద కోడ్ డెవలప్ చేయడం నేర్చుకో బాగా అని చెప్పేసి చెప్పారు. ఓకే సరే అన్నాను. అండ్ ఈ నెట్వర్కింగ్ లో మనకు బెస్ట్ మూమెంట్ ఏంటంటే భరత్ అన్న మన అకౌంట్ అయితే ఫాలో చేసి చాలా సపోర్టివ్ గా మాట్లాడారు. అండ్ నేను నా స్కిల్స్ అండ్ నా ప్రాజెక్ట్స్ అన్ని బ్రోతో షేర్ చేసుకున్నా, చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేసి మధు బ్రో మాట్లాడారు, తన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఫస్ట్ మధు బ్రోకి అయితే థ్యాంక్స్ చెప్పాలి, ఈవెంట్ కండక్ట్ చేసింది మధు బ్రోనే. సో థ్యాంక్స్ ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే జాబ్ రావాలంటే స్కిల్ సెట్ ఒకటే ఉంటే సరిపోదు, నెట్వర్కింగ్ అండ్ లక్ కూడా ఉండాలి అని చెప్పాడు. సో అండ్ ఆల్సో మనం ఇంటర్వ్యూలో రెజ్యూమ్లో లేని వాటి గురించి కూడా మాట్లాడాలని అయితే చెప్పాడు. సో అలా అయితేనే మనకు జాబ్స్ వస్తాయి, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలం అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రకాంత్ అనే బ్రో మాట్లాడారు. ఈ బ్రో టీసీఎస్ లో అండ్ ఐబిఎం లో కూడా వర్క్ చేశారు యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ గా. అండ్ ఈ బ్రో కూడా పైథాన్ తోనే స్టార్ట్ చేశాడు తన కెరియర్. అండ్ స్పాటిఫై యాప్ అండ్ చాలా స్నాప్ బ్లాగ్స్ కూడా డెవలప్ చేశారు. అండ్ యూఏ యూఎక్స్ డిజైనర్ కూడా. సో అండ్ చాలా బాగా మాట్లాడారు, ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడారు. అండ్ ఈ బ్రో అయితే ఫ్రీలాన్సింగ్ లో కంటెంట్ మేనేజ్మెంట్ చేస్తారు, లైక్ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో కంటెంట్ మేనేజ్మెంట్ అయితే చేస్తారంట. సో దీని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా గ్రేట్ ఇన్సైట్స్ అయితే ఈ బ్రో కూడా షేర్ చేశాడు. అండ్ నిహాల్ గురించి మాట్లాడితే తన జర్నీ గురించి మొత్తం మనతో షేర్ చేసుకున్నాడు. అండ్ బీటెక్ అవ్వకుండానే హీ హెర్న్స్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ కోడెల్ అనే కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు. సో అండ్ రీల్స్ ఎలా చేయాలి అండ్ కంటెంట్ యూస్ చేసుకుని బ్రాండ్ ప్రమోషన్ ఎలా చేయాలి దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాలేజ్ లో ఉన్న రిసోర్సెస్ అన్ని బాగా యూటిలైజ్ చేసుకొని బాగా నేర్చుకొని బయటికి రండి. సో బయటకు వచ్చాక మీకు జాబ్ రావాలంటే చాలా కష్టం. సో కాలేజ్ లో ఉన్నప్పుడే మీ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏఐ రిలేటెడ్ స్కిల్స్ అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ లాస్ట్ లో నేను, నిహారు అండ్ మేమందరం చిన్న డాన్సెస్ అయితే ఈవెంట్ ముగించేసాం. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్సైట్స్ మీకు రావాలంటే అకౌంట్ ఫాలో చేసి పెట్టుకో.